రాజు టైం 3 లేవండి రా స్టడీ ఎవరు ఒక నిమిషం ఆగురు సార్. ఏ పులి సార్ స్టడీ పెడుతుంది సార్. నాకు పెడతలేదా లేవరా మీరు లేవరా ఇప్పుడు ఇది కదా కావాల్సింది సరే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం కమాన్ పరిచి సార్ మళ్ళీ మళ్ళీ సార్ కమాన్ రాజు అడు కొడుతున్నారు సార్. నాకు అంతలే రాజు నువ్వు డ్రిల్ చేయకు నువ్వు చేయకు ఒక్కటి చేయపు సార్ సూపర్ బుక్కులు తీసుకోండి సార్ నిన్న మీరు ఒక ప్రాబ్లం చేయమన్నారు కదా సార్. ఏమైంది నేను చేసిన సార్ ప్రాబ్లం. సార్ వీళ్ళిద్దరు నిన్న కలిసిరు కదా సార్. ఆ. వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద గొడవ పెట్టి పెద్ద ప్రాబ్లం చేసిన సార్. హైలైట్ రాను సార్ అడి తిరుగు సార్ సార్ పులి సార్ ప్రాబ్లం చెప్పు మా నాన్న ఆటో డ్రైవర్ సార్. మా అమ్మ బీడీలు ఎత్తుంది సార్. ఈసారి బర్త్డే మీరే బట్టలు కొనియాలి సార్. ఏం చెప్పినావు ప్రాబ్లం పిట్ట పిల్లని పిసినట్టు పిసుకుతా అట్లే అద్దు సార్ చదివి పెడతాను సార్. కూర్చో మంచిగా చదువుకోర్రి సార్ చదువుకుంటాం సార్. బా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి దా, 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 దా. చేయబట్టు పా సార్. చేయబట్టు సార్ రోజ్ పకోడీ సార్. రోజు పకోడా నిన్ను ఎందుకురా మేము హాస్టల్లో పెట్టుకున్నావు రోజు పకోడీ అంటావు మొన్న ఏమో గులాబీ పకోడీ తీసుకొచ్చినావు అంతకుముందు కనకాంబరం పకోడీరా తినలేక చచ్చిపోతున్నా సార్ పసుపు చికెన్ ఉంది సార్. అదేంటది గోపుర ముగ్గుతో చేసినాం సార్. అదేంది అది ఇట్లా గోపుర కెమెరా ఉంటుంది కదా సార్, దాని మధ్యలో పెట్టి చేసినాం సార్. తీసుకో 1 2 3 4 5 6 7 8 9 10 మంది కదా ఉండాల్సింది ఒకటి మిస్ 10 మందే కదా సార్ ఉన్నాము. 7 10 మంది ఇగో సార్ ఇక్కడ ఉన్నారు కదా ఇంకోడు. లేరాను అప్పుడప్పుడు నవ్వుతా ఉంటారు నువ్వు ఏంటి చీకట్లో కలిసిపోతావు లేవు స్నానం చేసినావరా చేయలేదు సార్. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి ఈత కొట్టు సార్ అక్కడ నీళ్ళు లేవు కదా సార్. అనుకోరా అనుకో ఈత కొట్టు పెడుతున్నాయి. హాస్టల్ ఫీజు కట్టినవరా నువ్వు సార్ కట్టలేదు సార్. మరి కట్టు ఇవ్వండి సార్. పైసలు లేవురా ఊహించుకోండి సార్ అవి కూడా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా సార్. అడుగు. నువ్వు గెలిచినావు అనుకో సార్ నీకు 1000 రూపాయలు ఇస్తాం సార్. నేను గెలిచిన అనుకో సార్ 5000 ఇవ్వాలి సార్. ఫస్ట్ మీరు అడుగు సార్ క్వశ్చన్. సరే హైదరాబాద్ నుంచి కాశ్మీర్ కి ఎన్ని కిలోమీటర్లు ఉంటది సార్ చదవలేదు సార్. ఎప్పుడు ఓడిపోయినా సార్. వా. ఇదో సార్ ఓడిపోయినా 500 సార్. సార్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా నువ్వు చెప్పాలి సార్. సార్ గుట్ట మీదకి పోయేటప్పుడు 3 పోతాయి సార్, వచ్చేటప్పుడు 4 వస్తాయి సార్. ఏంటి సార్ అవి? తెలియదురా అమ్మ 5000 వచ్చినాయి సార్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగురు సార్. అది ఆన్సర్ చెప్పది తెలియదు సార్. ఇక 100 రూపాయలు. నిల్చోరు అందరు నిల్చోరి బుక్కులు తీసుకోండి. అయ్యి ప్రిన్సిపల్ సార్ స్టడీ అవర్లో కూర్చోమంటారు కదా ఈ నిల్చుర్రు సార్ మీరే కదా సార్ నిల్చోమన్నారు. నో డిసిప్లిన్ అరే సార్ బాటలి ఇదో సార్. చూసిరు సార్ నీ బాటలతో కొడుతుర్రు సార్ ఇప్పుడు కొంచెం మీకు మార్కెటింగ్ నేర్పిస్తాను నేను. సో రాజు సార్ ఇందులో పోసిన వాటర్ వచ్చేసి 200. 200 కాశ్మీర్ నుంచి గిట్లా హైదరాబాద్కి వచ్చింది. దీని ట్రాన్స్పోర్ట్ కి 150 రూపాయలు అయింది. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత? 350 సార్. ఇప్పుడు నీకు ఈ బాటిల్ ని సార్ నేను 200కి అమ్ముతా. 250 రూపాయలు నాకు ప్రాఫిట్ సార్. 150 రూపాయలు ప్రాఫిట్. అవును సార్. 200 ఇదిగోండి. వా ఇదిరా మార్కెటింగ్ అంటే. అరే 200 కొన్నా ఇక్కడ 20 రూపాయలకి అమ్ముతురు. నేను ఇప్పుడే వస్తా జాగ్రత్త క్లాస్ చూసుకో. నేను చూసుకుంటా సార్. అరే సార్ వెళ్ళిపోయింది కదా. సార్ లేడు కదా ఎంజాయ్ చేద్దాం. గేమ్ ఆడదాం. ఓకే ఏం గేమ్ ఆడదాం? వేరే గుమ్మడి పండు ఆడదాం. అరే నన్ను ఫస్ట్ రెడీ. వీరి గుమ్మడి పండు వీరి పేరేం పేరు? శంకర్. ఎవరు కొట్టినా చెప్పు. అబ్బా అందరు కొట్టిరు. ఎవరు కొట్టిరు అర్థమైతే లేదు. మళ్ళీ ఒకసారి మళ్ళీ వద్దు నేను ఆడ. వీరి గుమ్మడి పండు వీరి పేరేం పేరు? పవన్. చూసుకోరా. ఏమైందన్న? చూసుకో కొంచెం. ఏమైంది? కుచ్చుకుంది ఏళ్ళు.
ఏమైంది? చూడు మొత్తం కన్నడ కూస్తున్నాడు కడం పెట్టుకొని. అరే తెలివగా తాకిందిరా ఇట్లా చెప్తే అర్థం కాదా నీకు? ఇక్కడ చూడు ఉబ్బింది కడంతో కొట్టినాడు వాడిని మూస్తుంటే. అరే నేను తెలియకుండా ఇట్లా తాకిందిరా కావాల్సిన కొడుతున్నారా? ఏ జరిపాను నువ్వు ఇచ్చిన లీనేసేది అంతా. నువ్వు చేసుకోరా కాదు నేను చేయను. అరే మీరు కొట్టినప్పుడు అటెండ్ చేస్తామారా? నువ్వు జర్రా అదా కాడకు నాకు. అన్నా నేనైతే చేయనన్నా, నేను చాలా సీరియస్ చెప్తున్నా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అదే రాజు హాస్టల్లో పిల్లలతో గొడవ వేసుకుని వెళ్ళిపోయాను సార్ ఇంటికి. సార్ లేదు సార్, హాస్టల్ లాంటి పిల్లలు ఉంచదు సార్, వాడిని మెంటల్ కండిషన్ బాగాలేదు సార్. సార్ నేను కూడా నేను మానేస్తున్నా సార్, ప్లీజ్ హాస్టల్ ఏదైనా వెళ్ళిపోండి. చూడు నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా, కోడి పందాలేసా. కోడి పందాలు పుంజు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు పుంజు కొట్టుకుంటే అది పందెం, ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్నుపోటు పొడిచినవా? ఎందుకు? వెన్న దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా. ప్లీజ్ బావ, నేను మనగండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేది గానీ పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గానీ బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పెళ్ళాం కానీ ఇమ్మో నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కొత్త కింద ఉంది. సరే ఏంటి అర్థం కాదు. కొత్త కొత్త రుచులు మరిగాక కొత్త కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు గుండె వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే జుట్టు తాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో. అరే సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే. అది కాదురా రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బాయ్ కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెట్టుకోమని అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది
ఎనిమిదింటికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లురా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా, నిజంగా నువ్వు ఉంటే ప్రత్యక్షం అయ్యి నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.